A1 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని జామియా మసీద్ మర్కజ్ పాత మసీద్ ఆవరణలో నిర్వహించిన జల్సాయే సమ్మర్ క్యాంప్ 2026 ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 27 నుండి జూన్ 7 వరకు జరిగిన ఈ 40 రోజుల శిబిరంలో విద్యార్థులకు ఖురాన్ పఠనం, నమాజ్ విధానం, కుటుంబ మరియు సామాజిక విలువలతో కూడిన ధార్మిక విద్యను బోధించారు. ముగింపు కార్యక్రమంలో విద్యను బోధించిన పండితులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ వికాసానికి పాఠశాల విద్యతో పాటు ధార్మిక విద్య కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇది A1 న్యూస్. నిజం మాధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. దాదాపు ఏప్రిల్ 27 నుంచి ఈ యొక్క జూన్ 27 నుంచి 27 వరకు 40 రోజుల ప్రోగ్రామ్ ఇది. 40 రోజులు ఆ ప్రోగ్రామ్ మన యొక్క సాదిక్ హజరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మన యొక్క మర్కజ్ మసీదులో నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 100 మంది స్టూడెంట్స్ రావడం అనేది చాలా గొప్ప విషయము. అనేక రకాల స్కూల్ నుంచి ఇక్కడికి విచ్చేసి వాళ్లకు కేవలం స్కూల్లో చెప్పండి కేవలం స్కూల్లో చేసి ఆ యొక్క స్కూల్ సిలబస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ధార్మిక విద్య గురించి చాలా చక్కటి విషయాలు, అంటే మనిషి ఒక సంస్కారవంతుడుగా జీవించాలి, తర్వాత వచ్చేసి కుటుంబ విలువలు అయితేనేమి, సమాజంలో ఎలా జీవించాలి అనేటువంటి ఒక నేర్పించేందుకు ఈ యొక్క ధార్మిక విద్య కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ధార్మిక విద్య ఇస్లాం మనం ఎన్ని నేర్చుకున్నా కూడా మనం ఇస్లాం యొక్క ధార్మికత నేర్చుకోవడం చాలా అవసరం. అందులో చిన్న పిల్లలకు గుర్తించి కూడా నేను ఇక్కడ ఇప్పుడే పిల్లలు చూశాను, వారి యొక్క ప్రతిభాపరలు ఎంత గొప్పదంటే దాదాపు అల్లా గురించి చెప్పడం కానీ, ప్రవక్త చరిత్ర గురించి కానీ, దివ్య ఖురాన్ గురించి కానీ, నమాజ్ విషయాలు కానీ అన్ని చాలా విషయాలు చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా వాళ్ళు వివరించి మీ ఎదుట ప్రదర్శించడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఇక్కడ నేను దాదాపు ఈ క్యాంపులో చూశాను, హజరత్ సాయిహరత్ గారు పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టుకొని ఒక చక్కటి విషయాన్ని బోధిస్తున్నారు. ఏంటంటే జీవితంలో సత్యాన్ని పలకాలి, సత్యానికి మించింది ఏదీ లేదు, సత్యమే జీవితానికి మంచి మార్గం చూపుతుంది, సత్యం వల్ల ఎటువంటి అంటే నిజం పలుకుతే ఏ విధంగా ఉంటుంది, అబద్ధాలు పలుకుతే ఏ విధంగా ఉంటుంది జీవితం. అట్లా చిన్న పిల్లలకు ఎంతటి విషయాలు వాళ్ళు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అటువంటి విషయాలు చెప్పడం అనేది ఈ ధార్మికత వల్ల వచ్చింది. అదేవిధంగా కుటుంబం అంటే ఏమిటి, తల్లిదండ్రులు ఉంటారు, తాత ఉంటారు, జేజమ్మ అందరు ఉంటారు, బాబాయ్ అందరి వద్ద పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి అదొకటి. తర్వాత మనము తెల్లవారు లేచిన రాత్రి వరకు ఎన్నో కరుకుంటాయి, దాని కుటుంబంలో ఏ విధంగా అవలంబించాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మసులుకోవాలి అంటే ఒక మంచి విషయాలు అంటే మనము మానవ జీవితంలో పిల్లలకు అటువంటి విషయాలు నేర్పాలి. ఎందుకంటే ఇప్పుడు చూసిన సమాజంలో కూడా విద్యార్థులు కేవలము చదివే కాదు, చదువు కాకుండా పలు విషయాలు వాళ్ళకు నేర్పాలి, సమాజం ఎలా బ్రతకాలి, ఎలా మసలాలి, అటువంటి ఎన్నో విషయాలు నేను ఇక్కడ క్యాంపులు చూశాను. చాలా చక్కటి విషయాలు అంటే వాళ్ళు కేవలం పాఠ్యాంశ విషయాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే, అదే విధంగా ఆ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు వాళ్ళ ఏ విధంగా సమాజంలో ఎదగాలా, ఎలా నడుచుకోవాలా అంటే మైండ్ క్యారెక్టర్ వ్యక్తిత్వం అంటే అతని యొక్క క్యారెక్టర్ అంటే గుణవంతుడు ఏ విధంగా కావాలా అనేటువంటి విషయాలు చాలా చక్కటి విషయాలు ఈ రోజు చెప్పడం హజరత్ నేను చాలా గమనించాను. మరి అంతటి గొప్ప విషయాలు చెప్పారు. అదేవిధంగా మనం ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క క్యాంపులో చేసి ముఖ్యంగా చేసి మన పండితులు గౌస్ హజరత్నేమి, తర్వాత వచ్చేసి జునైద్ అయితేనేమి, షరీఫ్ హజరత్ అయితేనేమి, వీరంతా కూడా పిల్లల కోసము ఉదయం వాళ్ళు 9 గంటల నుంచి పోయేంత వరకు కూడా వాళ్ళ శ్రద్ధ చూపి పిల్లలకు అన్ని విషయాలు నేర్పడం. అలాగే ముఖ్యంగా ఇంకా భాష సార్ గారు ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్, నిజంగా ఆయనకు అవసరం లేదు కానీ
పిల్లలకు మంచి విద్య అందించాలి, ఈ కార్యక్రమం పాల్గొనాలి, భాగస్వామిని కావాలని చెప్పేసి ఆయన సెలవు మొత్తం నిజంగా చాలా ధన్యవాదాలు సార్ మీకు. దాదాపు ఆయన నెల రోజులు ఎక్కడ పోయేవాడు, నెల రోజులు సెలవు ఉంటే వేరే పనులు చూసుకోకుండా అంతవరకు చూసుకుంటూ గడపడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎలా ఉందంటే అసలు పిల్లలు ఎంత బాగా చూసుకున్నారంటే హజరత్ వారు కూడా बच्चों को लाए बिठाए और धूप में जो है खेलने कूदने के बजाय, सल्ला वगैरह देखने के बजाय अल्लाह के घर में एक 3 घंटे बच्चे गुजारने वाले बने। मैं चाहता हूँ कि माँ बाप जो है अपने बच्चों को कंटिन्यू कराए और स्कूल शुरू होती सुबह शाम क्यों कराए। इस बार कई को बोले तो दुनिया का इल्म हमें क्या भी पढ़ाने देख के भी पढ़ा मुसलमान बनाने का। पहले बच्चों को मालूम हो कि मैं मुसलमान हूँ। आज बाहर ये मौका नहीं माँ, जो हमारे बच्चे स्कूल में जा रहे हैं, बाहर फ्रेंड्स में कर रहे हैं, क्या मुसलमान किसे बोलती हैं? बस मुसलमान घर में पैदा हुई मुसलमान, मुसलमान किसे बोलती मालूम नहीं। मुसलमान घर में पैदा हुई मुसलमान हमें। जैसे लोगों का दूसरों का ख्याल है, अगर हिंदू भाई के घर में पैदा हो तो वो बोल रहा मैं हिंदू हूँ, क्रिश्चियन घर में पैदा हो तो बोलता मैं क्रिश्चियन हूँ, सिखों के घर में पैदा हो बोलता मैं सिख हूँ। ऐसे मुसलमान को घर में बच्चा पैदा होता है तो बोल रहा मैं मुसलमान हूँ। मुसलमान किसी को पहले बच्चे को मुसलमान बनाओ। इसके लिए दीन का इल्म बहुत जरूरी, बहुत जरूरी। देखो अल्लाह रब्बुल आलमीन बच्चों को दिया, कल हमें मरे बाद अल्लाह ये नहीं पूछते कि बच्चों को क्या आस्ती रखो, क्या आस्ती रखो। अच्छा इल्म दीन है, दीन का इल्म अगर नहीं दिए तो अल्लाह माँ बाप को किसी किताबों लिख जाता है। मैं तो देखता हूँ कि अक्सर जो है किताबों की थैली बच्चे लाते माँ उठा लेता है।